శ్రీ మహాగణాధిపతయే నమః. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము ఈశ్వరుడు, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తప్ప జ్ఞానికి ఇంకేమీ కనిపించదు. ఒకే పరమాత్మ ఇన్ని వస్తువులుగా కనపడుతున్నాడు అని అతడు తెలుసుకున్నవాడు. అతడు బయట కనపడుతున్న దాన్ని మాయా అని పరిహరించి అన్నింటిలో ఉన్న పరమాత్మ రూపాన్ని మాత్రమే ఆనందిస్తాడు. కనిపిస్తున్నది ఈ జగత్తంతా మాయేనని అతడికి స్పష్టంగా తెలుసు కనుక జ్ఞానికి ఈ మిథ్యా జగత్తులో చేయవలసిన పని ఏమీ లేదు. ద్రష్ట అనగా చూసేవాడు, దృశ్యం అనగా చూడబడినది, దృక్కు అనగా చూచుట అనేవన్నీ ఒక్కటిగా అయిన వాడికి అసలు ఏం పని ఉంటుంది? ప్రశ్న. అట్టి వ్యక్తి బ్రహ్మంగా ఉంటాడని ఉపనిషత్తు చెబుతుంది. బ్రహ్మమునకు పని ఏమీ లేదు. ఈ మాయా జగత్తులో చిక్కుబడిన వారు పనులలో ప్రవృత్తులై ఒకరిని ఈశ్వరుడుని భావించి తమ కార్యాలను నిర్వర్తించుకునేందుకు శక్తిని ఇమ్మని, సహాయపడమని అతన్ని వేడుకుంటారు. మంచి మనస్సుతో మంచి పనులకు భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు వాటిని జరిగేటట్లు చూస్తాడు. దీనివల్ల భగవంతుడు ఏ కార్యము లేనివాడు కాదు అని తెలుస్తుంది. మనం ఆయనను ప్రార్థన చేస్తున్నామా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆయన విశ్వాన్ని నడిపిస్తూ దాన్ని క్రమబద్ధంగా నిర్వర్తిస్తూ అన్ని జీవులకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ విధంగా ఆయన చాలా పెద్ద పనిని చేస్తూ ఉంటాడు. అంటే ఏ కార్యం లేని బ్రహ్మం, కార్యం ఉన్న బ్రహ్మం వేరువేరా? ప్రశ్న. కాదు. జ్ఞాని దేన్ని బ్రహ్మంగా చూస్తున్నాడో అదే ఈశ్వరునిగా పనిచేస్తూ విశ్వపు కార్యాలను నిర్వర్తిస్తోంది. శివుని దక్షిణామూర్తి రూపం బ్రహ్మస్థితిని చూపిస్తుంది. ఈ స్థితిలో కార్యం ఏమీ ఉండదు. ఇది పూర్ణ మౌనస్థితి. కానీ అదే పరమశివుడు ఎన్ని పనులను చేశాడు? చిదంబరంలో నిత్య నృత్యం చేస్తున్నాడు. దారుకావనంలో ఆయన భిక్షాటనానికి తిరిగి అందరినీ సమ్మోహితులను చేశాడు. దక్షయజ్ఞం సందర్భంలో సూర్యుడిని కొడితే ఆయన పళ్ళన్నీ ఊడిపోయాయి. ఈశ్వరుడు లోలోపు బ్రహ్మంగా స్వాధీనుడై ఉన్నాడు. బాహ్యంగా ఈశ్వరుడై ఎన్నో కార్యాలను చేస్తూ ఉంటాడు. సామాన్యులు లోకజీవనం అనే చెరువు మధ్యలో ఈదుతున్నారు. జ్ఞానులు దీనికి విరుద్ధ దిశలో పొలంలో ఉన్నారు. మధ్యలో తీరం ఉన్నది. చెరువులో ఉన్నవాడు పొలాన్ని చూడలేరు. మధ్యలో ఒడ్డు ఉన్నది కనుక జ్ఞానికి ఈ చెరువు కనపడదు. ఈశ్వరుడు మధ్యలో ఆ ఒడ్డు మీద ఉన్నాడు. ఆయన చెరువు గట్ట వద్ద నిలబడి తటస్థంగా ఉన్నాడు. ఆయనకు జగత్తు తెలుసు. జగత్తు అనే దృష్టి నశించిన జ్ఞాని యొక్క స్థితి కూడా ఆయన ఎరుగును. పొలంలో ఉన్నవాడిని పిలిచి చెరువులో మునిగిపోతున్న వాడిని రక్షించమని, ఒడ్డుకు చేర్చమని ఆయన చెప్పగలడు. భగవంతుడు తానే సర్వమని ఎరుగును. కానీ తనను గురించి వేరుగా భావించే మనుషులను చూసి తాను వేరుగానే ఉన్నట్టు కనపడి ఆడాడుకుంటాడు. దీని గురించి నీలకంఠ దీక్షితుల శివలీలారణంలో ఒక చక్కని శ్లోకం ఉన్నది. మీకు దాని తాత్పర్యం చెబుతాను. పరమేశ్వరుడు ఒక పనివాడిలాగా వచ్చి ఒక తీపి బిళ్ళ కోసం తన తల మీద మట్టిని మోసే కథ మీకు తెలిసిందే. ఆయన సరిగా పని చేయలేదని చూసిన పాండ్యరాజు ఆయన కర్రతో కొట్టాడు. వెంటనే ఆ దెబ్బలు జీవులకు అందరికీ, ఆ పాండురాజు కూడా తగిలాయి. అట్లా తానే సర్వమని ఈశ్వరుడు ప్రకటించాడు. ఇది చూసి కవి అడుగుతాడు, సరే బాగుందయ్యా, శివాద్వైతం అంటే నీవు తప్ప వేరే ఏదీ లేదు అని. కర్రతో దెబ్బలు తినటానికి మాత్రమేనా? ప్రశ్న. మరి నువ్వు తీపి బిళ్ళ పుచ్చుకొని తిన్నావే, ఆ ఆనందాన్ని అందరు జీవులు ఎందుకు పొందలేదు? ప్రశ్న. ఓహో, అయితే దెబ్బలు తినటంలోనేమో ఒక్కటై ఉంటామా, ఆనందంలోనేమో వేరువేరై ఉంటామా? ప్రశ్న. ఈ ఆసక్తికరమైన ప్రశ్న వల్ల భగవంతుడు ఆంతరికంగా మౌనంగా బ్రహ్మంగా ఉంటాడు.
బయటకు ఈశ్వరుడుగా కార్యాల్లో ప్రవృత్తుడవుతాడు అని తెలుసుకుంటాము. ఆయన పనులు 5 రకాలు. వీటినే పంచకృత్యాలు అంటారు. అందులో 3 మీరు ఎరుగుదురు: సృష్టి, స్థితి, సంహారం. ఈ 3 మిథ్యా జగత్తుకు చెందినవి. మిగిలిన 2 తిరోధానం, అనుగ్రహం. ఈ చర్యలు మాయ చేత కప్పబడటమే తిరోధానం. మనలను ఆ మాయలో నుండి పడేయటమే అనుగ్రహం. మనం అద్వైత స్థితిని పొందాలంటే అనుగ్రహం తప్ప వేరే దారి లేదు. ఆ అనుగ్రహాన్ని పొందటానికి గాను మనం చేసే సాధనలన్నీ కూడా ఆయన దయతో ప్రసాదించిన అనుగ్రహాలే. ఈ నమ్మకంతో ఆయన పట్ల హృదయపూర్వకమైన ప్రేమను చూపించటమే భక్తి. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249.